శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా అంటే 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ నెలలో బాగుందండి. ముఖ్యంగా మీ ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కాకపోతే ఏమవుతుందంటే రావాల్సిన సొమ్ము కొద్దిగా లేటుగా ఉంటుంది. ద్వితీయ భావంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఆభరణాలు, ధనము ధనప్రాప్తి అలాగే ఐశ్వర్యప్రదంగా ఉండడము. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళతో తగాదాలు రావడం జరుగుతుందండి. ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారంటే పాండిత్యం బాగా ఉంటుంది. మీకు కెమిస్ట్రీ రంగంలో మంచి నిష్ణాతులుగా ఉంటారండి మీరు. కొంతమంది అయితే రవి బుధులు అంటే డాక్టర్స్ కూడా అవడానికి అవకాశం ఎక్కువ. అలాగే ఈ ఫైనాన్స్ రంగంలో ఉంటారు మీరు రవి బుధుల కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉంటే. అలాగే ద్వితీయ భావంలోనే బుధ శుక్రులు ఉన్నారు కదండి, ధనానికి ఇబ్బంది పడరు. సంగీత సాధన బాగా చేసేస్తూ ఉంటారు. అలాగే ద్వితీయ భావంలో శని ఉన్నాడు కాబట్టి అందంగా మీరు ఉంటారు. మీ మాట వినాలని, మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని మీ స్నేహితులు, మీ బంధువులు చూస్తుంటారు. మీకు మాట నేర్పడతనం ఎంత ఎక్కువ, పరుషంగా మాట్లాడే తత్వం కూడా మీకు ఎక్కువ. కంట్రోల్ చేసుకోవాలి మీరు మాటలు, అదొకటి. దానివల్ల బంధువుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ తగాదాలు రావడానికి అవకాశం ఉంది. రవి 3వ భావంలో వచ్చేలా ఉన్నాడు కాబట్టి తమ్ముళ్ళకి బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి బాగుండడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండడము, మీ ఆలోచన ధోరణి సక్సెస్గా ఉండడము, అలాగే మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సహాయ సహకారాలు చేయడము, పట్టుదల ఎక్కువ పెరగడము, మీకు పనులందు పట్టుదల, సక్సెస్, ధైర్యము, విజయోత్సాహము అన్నీ మీకు ఉంటాయి. గురుడు ప్రభావంలో కూడా భూయోగము, ఆభరణ యోగము, రైతులకు పంటలో అద్భుతంగా రావడము, విద్యలో ఆటంకాలు లేకుండా విద్య రావడము. చతుర్థంలో గురుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చెయ్యడు. 3వ భావంలో గురుడు వల్ల ఇబ్బంది ఉంటుంది. చతుర్థ భావంలో గురుడు ఉండడం వల్ల అన్నపానీయాలకు లోటు లేకుండా ఉండడము ఎక్కువ ఉంటుందండి. చాలా బంగారు ఆభరణాలు ఉంటాయి. సంగీత సాధన చాలా బాగా చేస్తారు. సంతానం వలన ఇబ్బంది పడకుండా, సంతానం వలన మీకు ధనప్రాప్తి అవకాశాలు ఉన్నాయి. అలాగే షేర్ మార్కెట్లో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు 6వ భావంలో ఉండడం వలన రోగ బాధలు, చిన్న రోగాలు, రుణ బాధలు, కొంతమందికి శత్రువుల వలన ఇబ్బంది ఉంటాయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. శత్రు భయం ఎక్కువ. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. భూముల వలన తగాదాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8వ స్థానంలో చంద్రుడితో కలిసిన కేతుకి గురుదృష్టి ఉంది. పర్ఫెక్ట్గా బాగుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు. లా రిలేటెడ్ సంబంధించిన, కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే మీకు అనుకూలవంతమైన తీర్పు రావడమో, అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడమో భగవంతుడి దయ వల్ల మీకు జరగబోతోంది కుంభరాశి వారికి. అంతేకాకుండా తలవంతలంపుకు వచ్చే ధనయోగము, వాహన యోగము, సేవకాజనము ఎంత బాగుందండి మీకు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు కూడా అంటే భాగ్యస్థానానికి ఉండడం, కుజదృష్టి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం బాగుంటుంది. కానీ భూముల వల్ల తగాదాలు వస్తాయని రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నతమైన విద్య మీకు సంప్రాప్తిస్తుంది. బహుశా విదేశాలకు వెళ్ళడమో, దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువుకోవడమో జరుగుతుందండి. మీకు ఉన్న ఊళ్ళో కూడా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడం ఇంత చెప్పినట్టు జరుగుతుంది.
తీర్థయాత్రలో గురువుగారులు పీఠాధిపతులను మీరు సందర్శిస్తారు. తండ్రి గారి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఉద్యోగ భద్రత. ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే కోల్డ్ రంగంలో ఉద్యోగస్తులకి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి అంటాం, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంటుందండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. కొత్త ఉద్యోగాలు కూడా మీకు చేరడానికి అవకాశాలు నిండుగా మీకు అవకాశాలు ఉన్నాయి. అద్భుతం అండి. ద్వితీయ భావంలో శని చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండేది చేస్తూ ఉంటాడు. అలాగే మీ ఉద్యోగంలోనూ ఏమాత్రం తగ్గరు. అలాగే వ్యాపారంలో లాభాలు రావడానికి మాత్రము కొద్దిగా తగ్గుముఖం పడతాయి. వ్యాపారంలో లాభాలు అనుకున్నంత స్థితికి మీకు రాలేవు, వస్తాయి కానీ అనుకున్నంతగా మీరు డబ్బులు సంపాదించలేకపోవచ్చు. ఏదేమైనా సన్మానాలు మీకు జరుగుతాయి. ఎదుటి వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వడము, ఎదుటి వాళ్ళని పోషించే శక్తి మీలో ఉండడము, ఆదాయ వనరులు మీకు ఎక్కువ పెరగడము, విదేశాల్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య మీకు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరిగిపోవడము అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా గుడులకి, గోపురాలకి, నదులు, బావులు తవ్వించడానికి ధనం విశేషంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఎంత రాబడి ఉంటుందో అంత ఖర్చు ఉంటుంది. 12th హౌస్ లార్డ్ శని ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి తీరుతారు. ఈ విధంగా మీ కుంభరాశి వారికి ఉంది. సో మీ రాశివారు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే. ఆయన పూజించడము, ఆంజనేయ స్వామి యొక్క అభిషేకాలు చేయించుకోవడము, శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడము, సంతోషి మాత అమ్మవారు ఉన్నాయి, ఆవిడికి దండం పెట్టుకోవడం వలన, ఆవిడికి వస్త్రాలు సమర్పించడం వలన చక్కగా ఆనందమయంగా మీరు ఈ లైఫ్ మొత్తం బాగుంటారు. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడం, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా. అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం అయితే తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారికి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం.
అన్నిటికన్నా ముఖ్యమైనది. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.